మొగోడి జీవితాన్ని కుడపడానికి ఇప్పటికీ ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 కొత్త లాస్ వచ్చాయి. అవేంటో వింటే మీరు షాక్ అయిపోతారు. సో ఫస్ట్ లా వచ్చేసి, ఒక అమ్మాయి గనక కోర్టుకు వెళ్ళి మీరు తనని తిట్టారు అని చెప్పి క్లెయిమ్ చేస్తూ కోర్టులో ఒక కంప్లైంట్ వేస్తే మాత్రం మీ మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా సీదా బొక్కలేసేస్తారనమాట, జస్ట్ తిట్టినందుకే. అదే అమ్మాయి నిన్ను తిట్టినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉండి, నీ దగ్గర వీడియో ప్రూఫ్ ఉన్నా సరే అమ్మాయికి ఎటువంటి శిక్ష లేదు. అండ్ సెకండ్ లా వచ్చేసి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది, అయినా కూడా మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ నీకు పెళ్ళై వైఫ్ ఉంటే ఆ వైఫ్ వేరే వాడితో సెక్స్ చేసి ఒక పిల్లవాడిని కన్నా సరే, నీకు తెలుసు ఆ పిల్లవాడు నీ పిల్లవాడు కాదు అని, అయినా కూడా ఆ పిల్లవాడి పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి, వాడిని నువ్వే పోషించాలి. ఎంత మంచిగా ఉంది కదా అలా, ఎంత మంచి చట్టం కదా మంది. జడ్జి సాబ్ మంచిగా ఆరాంసే కూర్చొని, అచ్చా ఈ అమ్మాయి తిట్టిందా వాడిని, నో 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 ఇట్లాంటి చట్టాలు అసలు ఉండకూడదు, అమ్మాయికి ఏ శిక్ష పడద్దు. కానీ ఏంది అబ్బాయి అమ్మాయిని తిట్టిండా, వాయమ్మనే ఎంత పెద్ద తప్పిది, నూకురు ఫస్ట్ 3 జైలు లేని వాడిని అర్జెంటుగా నూకురు కొడుకుని లోపల. ఎంత మంచి చట్టాలు కదా, ఎంత మంచి లాస్ మనది, ఎంత మంచి జ్యుడిషియరీ సిస్టమ్. బూతులు వస్తున్నాయి, నేను తిట్టలేను, కానీ అవర్ జ్యుడిషియరీ సిస్టమ్ డిజర్వ్స్. సో ఇది ఒక సగటు భారతీయ మగవాడి పరిస్థితి. సో కొత్తగా వచ్చిన 2 లాస్ అయితే ఇవి. సో జాగ్రత్తగా ఉండండి.